చూసేద్దాం. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అది ఎలా చేయాలంటే మనకి రైతు బజార్‌లో ఎక్కువగా దొరుకుతాయండి. అలాగే స్ట్రీట్ మార్కెట్‌లు అంటే సంతల్లో అంటారు కదా! వారం పూట పెడతారు. సో, అలాంటి ప్లేస్‌లో పండు మిరపకాయలు దొరుకుతాయి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా! అట్లా పండు మిరపకాయలు ఉంటాయి. అవి తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆరిన తర్వాత దాన్ని చేత్తోనే ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకోవాలి. అందులోని కొంచెమంత సాల్ట్ ఒక 2 గుప్పెలు సరిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ మీకు మిరపకాయ గింజలు తగులుతాయి. అలా ఉన్నా ఏం పర్వాలేదు. ఇలా ఈ రకంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి ప్యాన్‌లు తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టీల్ అయితే అడుగంటేస్తది. స్టీల్ కాకుండానా నాన్ స్టిక్ గానీ, ఇత్తడి గానీ, సిల్వర్ గానీ పర్వాలేదు. అందులోని ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అది ఎక్కువగా పడుతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులో ఈ పేస్ట్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా ఆయిల్ ఎలా సెపరేట్ అయిందో. ఇప్పుడు ఆ పేస్ట్ బాగా చల్లగైన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకొని మనం కూరలోకి, పప్పులోకి యూజ్ చేసుకోవచ్చు.